వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలోనే పరమాణు నిర్మాణం అనేటువంటి అంశం గురించి నేర్చుకుంటున్నాం. పరమాణు నిర్మాణం, పరమాణువు అనగా విభజించడానికి వీల్లేనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాన్నే పరమాణువు అని మనం నిర్వచించడం జరుగుతుంది. మరి ఈ పరమాణువు లోపల ఉన్నటువంటి నిర్మాణం అనగా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, కర్పరాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని అధ్యయనం చేయడం గురించి మనకు పరమాణు నిర్మాణం అనేటువంటి పాఠం ఉంటుంది. అదేవిధంగా పరమాణు నిర్మాణం లోపల మనకి పరమాణు నమూనాలు అనేటువంటి జే థామ్సన్, రూథర్ఫర్డ్, నిల్స్ బోర్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ పరమాణు నమూనాలు అనగా పరమాణు లోపల ఏ విధంగా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అమరి ఉన్నాయి అనేటువంటి తెలియజేసేటువంటి అంశాలే పరమాణు నమూనాలు. పరమాణు నమూనా గురించి మొదటిసారిగా మనకు జే థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త పుచ్చపండుని ఆధారంగా చేసుకొని ఒక నమూనాని వివరించడం జరిగింది. అందుకే జే థామ్సన్ పరమాణు నమూనాన్ని పుచ్చపండు నమూనా అని కూడా అనడం జరుగుతుంది. జే థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త పుచ్చపండులో ఉన్నటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో గింజల్ని రుణావేశ కణాలుగా, అదేవిధంగా పుచ్చపండు లోపల ఉండేటువంటి గుజ్జుని ధనావేశపూరిత కణాలుగా వివరించడం జరిగింది. అయితే జే థామ్సన్ వివరించినట్లుగా రుణావేశ కణాలు, ధనావేశ కణాలు రెండు ఒకే దగ్గర కలిసి ఉండటం అనేటువంటిది జే థామ్సన్ పరమాణు నమూనాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం. ఈ లోపాన్ని అధిగమించడం కోసం రూథర్ఫర్డ్ తన గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా పరమాణు నమూనాన్ని వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. రూథర్ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారం పరమాణు లోపల అధిక భాగము ఖాళీగా ఉంటుంది, అనగా మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్ ద ఆటమ్ ఈజ్ ఎంప్టీ స్పేస్. అదేవిధంగా పరమాణు యొక్క ద్రవ్యరాశి అంతా కూడా పరమాణు యొక్క కేంద్రకం దగ్గర నిల్వ చేయబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కేంద్రకం అని అనుకుంటే చుట్టూ ఉండేటువంటి కర్పరాలు ఈ విధంగా ఉంటాయి. కేంద్రకం లోపల పరమాణు యొక్క ద్రవ్యరాశి అంతా కూడా కేంద్రీకరించబడి ఉంటుంది అని రూథర్ఫర్డ్ చెప్పడం జరిగింది తన గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. అయితే రూథర్ఫర్డ్ నమూనాలో ఉన్నటువంటి లోపాలను అధిగమిస్తూ నిల్స్ బోర్ అనేటువంటి శాస్త్రవేత్త మరొక పరమాణు నమూనాని వివరించడం జరిగింది. నిల్స్ బోర్ పరమాణు నమూనాన్ని మనము ప్రాథమిక పరమాణు నమూనాగా తీసుకోవడం జరుగుతుంది. అంటే మనము ఇప్పుడు కెమిస్ట్రీలో ఉన్నటువంటి పరమాణుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నిల్స్ బోర్ పరమాణు నమూనా నుంచి తీసుకోవడం జరుగుతుంది. నిల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం పరమాణు యొక్క మధ్య భాగంలో కేంద్రకం అనేటువంటిది ఉంటుంది. ఈ కేంద్రకం లోపల ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేటువంటివి ఇమిడి ఉంటాయి. ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండింటినీ కలిపి మనం న్యూక్లియాన్స్ అని అంటాం. ఏమంటాం? న్యూక్లియాన్స్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండింటిని కలిపి న్యూక్లియాన్స్ అని అంటాం. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్కి ధనావేశం ఉంటుంది, అదేవిధంగా ఎలక్ట్రాన్స్కి రుణావేశం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రోటాన్లు, న్యూట్రాన్లు కలిపి మనం న్యూక్లియాన్స్ అని అంటున్నాం. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార కక్షల్నే మనము కర్పరం అని అంటాం. కర్పరం లేదా షెల్ అని అంటాం. ఈ విధంగా మొదటి కర్పరానికి కే అని, రెండవ కర్పరానికి ఎల్ అని, మూడవ కర్పరానికి ఎం అని, అదేవిధంగా ఎన్ఓ, ఆ విధంగా నిల్స్ బోర్ నామకరణం చేయడం జరిగింది. ఈ కేఎల్ఎం కర్పరాలకే n is equals to 1, n is equals to 2, n is equals to 3 అని నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ సంఖ్యలు ఇవ్వడం జరిగిందో ఈ సంఖ్యలనే మనం ప్రధాన క్వాంటం సంఖ్యలు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్లో మనం వాటి గురించి అధ్యయనం చేద్దాం. ఇది బేసిక్గా పరమాణు నమూనాలకి సంబంధించినటువంటి అంశాలు. జే థామ్సన్ పుచ్చపండు నమూనా, రూథర్ఫర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, నిల్స్ బోర్ వివరించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ వివరించడం జరిగింది. పరమాణు లోపల సబాటమిక్ పార్టికల్స్ అనేటువంటి ఉంటాయని ఇంతకుముందే నేర్చుకున్నాం. ఆ సబాటమిక్ పార్టికల్స్ గురించి కొంత వివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సబాటమిక్ పార్టికల్స్ అనేటువంటివి ప్రధానంగా ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్. ఈ ప్రోటాన్ మరియు న్యూట్రాన్ రెండింటిని కలిపి న్యూక్లియాన్స్ అని అంటారు. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్కి రుణావేశం అనేటువంటిది ఉంటుంది, దట్ మీన్స్ నెగిటివ్ ఛార్జ్. ప్రోటాన్కి
పాజిటివ్ ఛార్జ్ ధనావేశం అనేటువంటి ఉంటుంది, న్యూట్రాన్కి ఎటువంటి ఛార్జ్ అనేటువంటిది ఉండదు. మరి ఈ సబాటమిక్ పార్టికల్స్ని ఎవరు ఇన్వెంట్ చేశారు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎలక్ట్రాన్ని జేజే థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఇన్వెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రోటాన్ని రూథర్ఫర్డ్ డిస్కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా న్యూట్రాన్ని జేమ్స్ చాడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. సో ఈ శాస్త్రవేత్తల నేమ్స్ అనేటువంటివి మనకు ఫ్రీక్వెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల అడుగుతున్నారు, గుర్తుంచుకోండి. ఎలక్ట్రాన్ జేజే థామ్సన్, ప్రోటాన్ రూథర్ఫర్డ్, న్యూట్రాన్ జేమ్స్ చాడ్విక్. ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ స్లైడ్ లోపల మనం చూడొచ్చు. ఎలక్ట్రాన్ని స్మాల్ ఈతో సూచిస్తాం, ప్రోటాన్ని స్మాల్ పీతో, అదేవిధంగా న్యూట్రాన్ని స్మాల్ ఎన్తో సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లకు ఉన్నటువంటి అబ్జల్యూట్ ఛార్జింగ్ కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 1.602 × 10⁻⁻19 కూలమ్స్ అటామిక్ ఛార్జ్ అనేటువంటిది కూలమ్స్ లోపల కొలుస్తాం మనం. ఇక్కడ ఇచ్చినటువంటి 1.602 × 10⁻⁻19 కూలమ్స్ అనేటువంటిది ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటిది. అదేవిధంగా ప్రోటాన్కి కూడా అంతే పరిమాణం లోపల ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది, కానీ వ్యతిరేక ఆవేశం కలిగి ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేటువంటిది నెగిటివ్ ఛార్జ్ని, అంతే పరిమాణంలో నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ప్రోటాన్ అనేటువంటిది అంతే పరిమాణంలో ధనావేశ ఛార్జ్ని కలిగి ఉంటుంది. న్యూట్రాన్ కనుక చూసినట్లయితే అబ్జల్యూట్ ఛార్జ్ అనేటువంటిది న్యూట్రల్గా ఉంటుంది, కాబట్టి మనకి ఇక్కడ 0గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిలేటివ్ ఛార్జ్, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ని ప్రోటాన్తో, ప్రోటాన్ని ఎలక్ట్రాన్తో లేదా న్యూట్రాన్లతో కంపేర్ చేసినప్పుడు, ఎలక్ట్రాన్ని ప్రోటాన్తో కంపేర్ చేసినప్పుడు -1 అంటే రుణావేశపూరితంగా ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్తో ప్రోటాన్ని కంపేర్ చేసినప్పుడు పాజిటివ్ ఆవేశాన్ని అంటే ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశిని కనుక చూసినట్లయితే 9.1 × 10⁻⁻31 kgs. ఇక్కడ మనం కేజెస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి 10⁻⁻31 అంటే ఇది చాలా చిన్న విలువ. అదేవిధంగా ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిని కనుక చూసినట్లయితే 1.67 × 10⁻27. న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశిని కనుక చూసినట్లయితే 1.67 × 10⁻27. ఇక్కడ ప్రోటాన్కి, న్యూట్రాన్కి థర్డ్ డెసిమల్ తర్వాత వాల్యూస్ అనేటువంటి చేంజ్ అవుతున్నాయి, గమనించగలరు. అదేవిధంగా మాస్ని అటామిక్ మాస్ యూనిట్లో ఎక్స్ప్రెస్ చేస్తే 0.00054 అటామిక్ మాస్ యూనిట్స్ AMUs అని ఎలక్ట్రాన్కి, అదేవిధంగా ప్రోటాన్కి, న్యూట్రాన్కి చూడండి 1.00727, 1.00867 థర్డ్ డెసిమల్స్ తర్వాత వాల్యూస్ అనేటువంటివి మారుతున్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్కి నెగ్లిజిబుల్ మాస్ అనేటువంటిది ఉంటుంది, కంపారిటివ్గా అప్రాక్సిమేట్ మాస్, అండ్ ప్రోటాన్కి 1 యూనిట్ మాస్, న్యూట్రాన్కి 1 యూనిట్ మాస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇది పరమాణు లోపల ఉండేటువంటి సబాటమిక్ పార్టికల్స్కి సంబంధించినటువంటి మరింత వివరణ. నెక్స్ట్ చూసినట్లయితే సబాటమిక్ పార్టికల్స్ మరి వారు డిస్కవర్ సైంటిస్ట్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మరిన్ని ప్రాథమిక అంశాలైనటువంటి పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యల గురించి అధ్యయనం చేద్దాం. పరమాణు సంఖ్యను జడ్తో సూచించడం జరుగుతుంది. పరమాణు సంఖ్య యొక్క నిర్వచనాన్ని కనుక తీసుకున్నట్లయితే మనం ఇంతకుముందు కేంద్రకం లోపల ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేటివి ఉంటాయి. ఆ రెండింటిని కలిపి న్యూక్లియాన్లు అని అంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పరమాణు సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అని అంటాం. కేంద్రకం లోపల ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉన్నప్పటికీ కేవలం ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ హైడ్రోజన్ ఆటంని కనుక తీసుకున్నట్లయితే హైడ్రోజన్ ఆటం యొక్క కేంద్రకంలో ఒకటే ప్రోటాన్ అనేటువంటిది ఉంటుంది. కావున హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 1 అని నిర్వచించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ మూలకమైనటువంటి హీలియంని తీసుకుంటే 2 ప్రోటాన్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఒక తటస్థ పరమాణులో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్యకు సమానం. అనగా ఏదైతే న్యూట్రల్ ఆటం ఉంటుందో న్యూట్రల్ ఆటం లోపల కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది తటస్థ పరమాణులో మాత్రమే. అంటే పరమాణు సంఖ్యను మరొక విధంగా నిర్వచించాలనంటే పరమాణులో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య లేదా పరమాణులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అని పిలవడం జరుగుతుంది.
పరమాణు సంఖ్యని మనము జెడ్తో సూచిస్తాం. ఇది పరమాణు సంఖ్యకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ కొన్ని మూలకాలు మరి వాటి పరమాణు సంఖ్యల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. హైడ్రోజన్ 1, హీలియం 2, అదేవిధంగా నైట్రోజన్ 7, కార్బన్ 6, ఆక్సిజన్ 8. అంటే ఈ పరమాణు సంఖ్యలకి అర్థం ఏంటంటే హైడ్రోజన్ లోపల ఒక ప్రోటాన్ ఉంది, అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ ఉంది. నైట్రోజన్ లోపల 7 ప్రోటాన్స్ ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. కార్బన్ లోపల 6 ఎలక్ట్రాన్లు, ఆక్సిజన్ లోపల 8 ఎలక్ట్రాన్లు లేదా 8 ప్రోటాన్లు. తటస్థ పరమాణు లోపల ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది ప్రోటాన్ల సంఖ్యకి సమానంగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లోపల 8 ఎలక్ట్రాన్లు 8 ప్రోటాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. సో ఇది పరమాణు సంఖ్యకి సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ ఒక సూత్రం రూపం లోపల పరమాణు సంఖ్య ఇవ్వడం జరిగింది. పరమాణు సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్ల సంఖ్య. అంటే పరమాణు సంఖ్య అనేటువంటిది ప్రోటాన్ల సంఖ్యకు సమానంగా, అదేవిధంగా ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఎప్పుడు? తటస్థ అణువులో. ఎందుకు తటస్థ పరమాణువులో అని మాత్రమే మెన్షన్ చేస్తున్నా నేను? తటస్థ అణువు కాకుండా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ద ఆటమ్. ఎక్స్ అనేటువంటిది ఒక పరమాణువు. ఈ ఎక్స్ పరమాణువు లోపల 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఎక్స్కి నేను ఒక ఎలక్ట్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్స్కి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయడం జరిగిందో, కలపడం జరిగిందో, ఎక్స్ ప్లస్ 1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు చూడండి, ఇది తటస్థ పరమాణువు కాదు, ఇది ఒక రుణావేశపూరితమైనటువంటి అయాన్. దీన్నే మనము యానయాన్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ యానయాన్ లోపల 9 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అప్పుడు ఎక్స్ మైనస్ 1 యొక్క పరమాణు సంఖ్యని 9గా నిర్వచించకూడదు. ఎక్స్ యొక్క తటస్థ అణువుని తీసుకోవాలి. ఈ తటస్థ అణువు ఏదైతే ఉందో ఈ తటస్థ పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనము పరమాణు సంఖ్య అని అంటున్నాం, లేదా ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అని పిలవడం జరుగుతుంది. అందుకోసమే ఇక్కడ తటస్థ అణువులు అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం పరమాణు సంఖ్య తర్వాత ద్రవ్యరాశి సంఖ్యను నిర్వచించే ప్రయత్నం చేద్దాం. ఇవి రెండు కూడా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో వస్తున్నటువంటి డెఫినేషన్. వీటిని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్లు కూడా మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ద్రవ్యరాశి సంఖ్య. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, న్యూక్లియాన్లు అంటే కేంద్రకంలో ఉన్నటువంటి న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు. ఈ మొత్తం న్యూక్లియాన్ల సంఖ్యనే ఇప్పుడు ద్రవ్యరాశి సంఖ్య అని పిలవడం జరుగుతుంది. అంటే రూథర్ఫర్డ్ చెప్పినట్టుగా పరమాణు యొక్క మొత్తం ద్రవ్యరాశి అంతా కూడా కేంద్రకం దగ్గర కేంద్రీకృతమై ఉంది. కేంద్రకం లోపల ఉన్నటువంటి సబాటమిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్, ఇవి మాత్రమే పరమాణు యొక్క భారానికి, పరమాణు యొక్క ద్రవ్యరాశికి కారణమవుతున్నాయి. కావున మొత్తం న్యూక్లియాన్ల సంఖ్యనే ద్రవ్యరాశి సంఖ్య నిర్వచించడం జరుగుతుంది. ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. దీన్నే మనం ఇంగ్లీష్లో మాస్ నెంబర్ అని అంటాం. ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. ద్రవ్యరాశి సంఖ్యను ఏతో సూచిస్తాము, పరమాణు సంఖ్యని జెడ్తో సూచిస్తాము. సో ZXA మెథడ్ అంటే ఏంటంటే ఎక్స్ అనేటువంటిది ఎలిమెంట్, జెడ్ అనేటువంటిది పరమాణు సంఖ్య, ఏ అనేటువంటిది ద్రవ్యరాశి సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ 6C12, నేను 6C12 అని రాసినట్లయితే 6 అనేటువంటిది పరమాణు సంఖ్యని, 12 అనేటువంటిది ద్రవ్యరాశి సంఖ్యని సూచిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇదే విధంగా మనము అన్ని ఎలిమెంట్స్ని రాయడం జరుగుతుంది. 7N14. ఇక్కడ 7 అనేటువంటిది పరమాణు సంఖ్యని, 14 అనేటువంటిది ద్రవ్యరాశి సంఖ్యని సూచిస్తుంది. సో ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. ఇక్కడ ప్రోటాన్ల సంఖ్యనే మనం పరమాణు సంఖ్య అంటాం కాబట్టి జెడ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య, ఇదే ద్రవ్యరాశి సంఖ్య. ఈ పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య అంటే అటామిక్ నెంబర్, మాస్ నెంబర్తో పాటు మనకి అటామిక్ వెయిట్ అనేటువంటి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. అటామిక్ వెయిట్ అంటే ఏం లేదు, ప్రతి ఆటంకి ఐసోటోప్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఐసోటోప్ల యొక్క యావరేజ్ వెయిట్ని తీసుకొని క్యాల్కులేట్ చేసిందే అటామిక్ వెయిట్. అందుకే మనకు ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటిది నిర్దిష్టమైన సంఖ్యగా ఉంటుంది. అటామిక్ వెయిట్ అనేటువంటిది డెసిమల్స్ లోపల ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనము పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య గురించి నేర్చుకున్న తర్వాత న్యూట్రాన్ల సంఖ్యని ఏ విధంగా ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు సంఖ్య నుంచి కనుక్కోవచ్చు అనే విషయాన్ని చూద్దాం. ఇంతకుముందు నేను
ద్రవ్యరాశి సంఖ్య గురించి చెప్పినప్పుడు ఒక ఫార్ములా రాయడం జరిగింది. ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. అక్కడి నుంచి వచ్చిందే ఈ ఫార్ములా. న్యూట్రాన్ల సంఖ్యని బేస్ చేసుకొని రాస్తే న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ మైనస్ ఏ. ఎన్ అంటే న్యూట్రాన్ల సంఖ్య, జెడ్ అనేటువంటిది ద్రవ్యరాశి సంఖ్య, ఏ అనేటువంటిది పరమాణు సంఖ్య. ఓకేనా. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కార్బన్ మరియు ఆక్సిజన్లోని న్యూట్రాన్ల సంఖ్యని కనుగొనండి. కార్బన్ కనుక తీసుకున్నట్లయితే మనము 6C12 అని రాయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది మనకి ఇది ద్రవ్యరాశి సంఖ్య, ఇది పరమాణు సంఖ్య. సో 6C12 మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. 12 మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఈ విధంగా మనకి ఎగ్జామ్ లోపల ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆక్సిజన్ కనుక తీసుకున్నట్లయితే ఆక్సిజన్ 8O16, పరమాణు సంఖ్య అనేటువంటిది 8, ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటిది 16. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ల సంఖ్యని కనుక కనుగొనాలనంటే న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు 16 మైనస్ 8. 16 మైనస్ 8. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఈ విధంగా న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 8గా ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 8. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ కార్బన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 6. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వ్యారీస్ ఇన్ ఐసోటోప్స్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకే. ఈ విధంగా న్యూట్రాన్ల సంఖ్యను కనుగొనడానికి ఇది ఫార్ములా. n ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ మైనస్ ఏ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు పరమాణు నిర్మాణం లోపల పరమాణు నిర్మాణం ఆధారంగా వచ్చినటువంటి మరొక 2 అంశాలు ఐసోబార్లు, ఐసోటోప్లు, ఐసోటోన్లు. ఈ విధంగా ఐసోబార్ల మీద, ఐసోటోప్ల మీద మనకి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడగడం, వాటి కింద ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఐసోబార్లు అనగా ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగి భిన్నమైన పరమాణు సంఖ్య కలిగిన పరమాణువులను ఐసోబార్లు అనడం జరుగుతుంది. ఇంతకుముందు మనం పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్య గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటిది సమానంగా ఉంటుంది. ఐసోబార్లు అనేటువంటి పరమాణువులకి ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటుంది, కానీ పరమాణు సంఖ్య అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే పరమాణు సంఖ్య డిఫరెంట్గా ఉంటుందో, పరమాణు సంఖ్య అనేటువంటిది వేరువేరుగా ఉంటుందో, అవి వేర్వేరు మూలకాలకు సంబంధించినటువంటి పరమాణువులు. అనగా ఇక్కడ కార్బన్, నైట్రోజన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6, నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7. అంటే కార్బన్ అనేటువంటిది ఒక మూలకం, నైట్రోజన్ అనేటువంటిది ఇంకొక మూలకం. కానీ ఇక్కడ కార్బన్ పరమాణువు, నైట్రోజన్ పరమాణువు రెండు కూడా ఒకే రకమైనటువంటి ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉన్నాయి. అది 14, 14, 6C14, 7N14. ఈ విధంగా ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉండి డిఫరెంట్గా, అంటే వేర్వేరుగా పరమాణు సంఖ్యలను కలిగి ఉన్నట్లయితే వాటిని మనం ఐసోబార్లు అని చెప్పడం జరుగుతుంది. ఐసోబార్లు అనే కాన్సెప్ట్ లోపల మనకు ఏది సేమ్ ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటిది సమానంగా ఉండాలి, 14, 14. పరమాణు సంఖ్య అనేటువంటిది వేరువేరుగా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే బార్ అంటే భారము, ద్రవ్యరాశి సంఖ్య అట్లా రిలేట్ చేసుకొని కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఐసోటోప్ల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఐసోటోపులు, ఇక్కడ పి అనేటువంటి పదం వస్తుంది. అదేవిధంగా పరమాణు సంఖ్య లోపల మొదటి పదం కూడా పరమాణు పి కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఐసోటోపుల లోపల పరమాణు సంఖ్య సమానంగా ఉంటుంది, ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకే పరమాణు సంఖ్య కలిగి వివిధ పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలను, అంటే వేర్వేరు పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలను కలిగిన పరమాణువులను ఐసోటోపులు అని అనడం జరుగుతుంది. ఐసోటోపుల లోపల పరమాణు సంఖ్య సమానంగా ఉంటుంది, ఐసోబార్ల లోపల ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటిది సమానంగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఐసోటోపులకి ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు అనేటువంటివి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ప్రోటియం, డ్యూటీరియం, ట్రీటియం. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రోటియం యొక్క ఫార్ములా వచ్చేసి 1H1, డ్యూటీరియం వచ్చేసి 1H2, ట్రీటియం వచ్చేసి 1H3. ఇక్కడ చూడండి, కింద ఏదైతే ZXA మెథడ్ లోపల Z అనేటువంటిది పరమాణు సంఖ్యను, ఏ అనేటువంటి ద్రవ్యరాశి సంఖ్యను సూచిస్తుంది, Z అనేటువంటిది పరమాణు సంఖ్య. కాబట్టి ఇక్కడ Z పొజిషన్లో 1, 1, 1 ఉంది. అంటే పరమాణు సంఖ్య అనేటువంటిది ఒకే విధంగా ఉంది. ఒకే రకమైనటువంటి పరమాణు సంఖ్యలను కలిగి ఉండి వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలను కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని ఐసోటోపులు అనడం జరుగుతుంది. ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉన్నాయి కాబట్టి ఈ పరమాణువులన్నీ కూడా ఒకే మూలకానికి సంబంధించినటువంటి పరమాణువులు.
సో ఇక్కడ చూడండి 1H1 ప్రోటియం యొక్క సింబల్, 1H2 డ్యూటేరియం యొక్క సింబల్, 1H3 అనేటువంటిది ట్రీటియం యొక్క సింబల్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఐసోటోపులు అనేటువంటివి వేర్వేరు న్యూట్రాన్ల సంఖ్యను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు న్యూట్రాన్ల సంఖ్యను కనుగొనడానికి మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. 1 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ప్రోటియంలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 0. అదేవిధంగా డ్యూటేరియంలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్యను కనుక చూసినట్లయితే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య 2 - 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే డ్యూటేరియంలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య 1. అదేవిధంగా ట్రీటియంలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 - 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆ విధంగా ట్రీటియం లోపల న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 2గా, డ్యూటేరియం లోపల న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 1గా, ప్రోటియం లోపల న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 0గా ఉండడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐసోటోపుల లోపల పరమాణు సంఖ్య సేమ్ ఉంటుంది, ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉంటుంది. ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే వేరువేరు సంఖ్యల్లో న్యూట్రాన్లను కలిగి ఉండడమే కారణంగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ విధంగా ఐసోబార్లు, ఐసోటోప్ల గురించి నేర్చుకున్నాము. ఇదే కాన్సెప్ట్ లోపల మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే ఐసోటోన్స్ లోపల పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉంటుంది, కానీ న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది సమానంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఐసోటోన్స్ లోపల ఎన్నటువంటి లెటర్ వచ్చింది, ఎన్ రిలేటెడ్ టు ద న్యూట్రాన్, అట్లా గుర్తుంచుకోండి. ఐసోటోన్స్ లోపల న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది, పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉంటాయి. అంటే పరమాణు సంఖ్యలు వేరువేరుగా ఉంటాయి, ద్రవ్యరాశి సంఖ్యలు వేరువేరుగా ఉంటాయి, కానీ వాటి లోపల ఉండేటువంటి న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటి సమానంగా ఉంటుంది. వాటిని ఐసోటోన్లు అని అంటాం. సింపుల్గా చెప్పాలనంటే ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటే ఐసోబార్లు, పరమాణు సంఖ్య సమానంగా ఉంటే ఐసోటోప్లు, న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటే ఐసోటోన్లు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక కర్పరం లోపల అంటే ఒక ఆటం లోపల షెల్స్ అనేటువంటివి ఉంటాయి. ఇది ఒక ఆటం అని అనుకున్నట్లయితే ఈ ఆటం లోపల కర్పరాలు లేదా షెల్స్ లేదా కక్షలు అని అనడం జరుగుతుంది. ఈ కక్ష లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య, ఒక కక్ష లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది 2n² సమానంగా ఉంటుంది. 2n². ఇక్కడ n అనేటువంటిది కక్ష యొక్క సంఖ్య. నిల్స్ బోర్ సూచించినట్లుగా ఈ విధమైనటువంటి కక్షకి n = 1 అని ఇస్తాము, ఈ విధమైనటువంటి కక్షకి n = 2 అని ఇస్తాము, ఈ n = 3 అంటే kకి n = 1 అని, lకి n = 2 అని, mకి n = 3 అని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కక్ష లోపల ఉండేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యకి ఇక్కడ ఒక చిన్న సూత్రం ఇవ్వడం జరిగింది, అదే 2n². n అనేటువంటిది కర్పరం యొక్క సంఖ్య. ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఇంతకుముందు ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొదటి కక్షలో ఉన్నటువంటి లేదా మొదటి కర్పరంలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2n² ఫార్ములా ప్రకారము n లోపల మనము 1ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటువంటిది మనకు నెంబర్, గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2 × 1² 1² = 1, 2 × 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే ఇక్కడ మనకి మొదటి కర్పరంలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది 2కు సమానంగా ఉంటుంది. అదేవిధంగా రెండవ కక్షలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను చూద్దాం. రెండవ కక్షలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య మనకున్నటువంటి ఫార్ములా 2n². ఇక్కడ రెండవ కక్ష అంటున్నాం కాబట్టి n = 2. అదేవిధంగా n ప్లేస్లో మనము 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 2² which is equals to 2 × 4 which is equals to 2 × 4 which is equals to 8. సో రెండవ కక్షలో మనకి గరిష్టంగా ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది 8గా ఉంటుంది. అదేవిధంగా మనము మూడో కక్షలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యని లెక్కిద్దాం. 2n², మూడో కక్ష అంటున్నాం కాబట్టి n = 3, 2 × 3² 2 × ఇప్పుడు
ఈ కక్షలు వాటిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లకు సంబంధించి అదనపు సమాచారాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక న్యూక్లియస్ అని అనుకుంటే దీని చుట్టూ కక్షలు అనేటువంటి ఉంటుంది. ఇది 1వ కక్ష, ఇది 2వ కక్ష, ఇది 3వ కక్ష, అదేవిధంగా 4వ కక్షను కూడా తీసుకుందాము. ఇప్పుడు 1వ కక్ష లోపల n = 1 అని అనుకున్నాము. 2n² ఫార్ములా ప్రకారము 1వ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. అదేవిధంగా 2వ కక్షకి n = 2 అని అనుకున్నాము. 2n² ప్రకారము మనకు వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్. అదేవిధంగా n = 3 లోపల 3వ కక్ష లోపల ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 18 ఎలక్ట్రాన్లు. ఈ విధంగా 2 ఎలక్ట్రాన్లు, 8 ఎలక్ట్రాన్లు, 18 ఎలక్ట్రాన్లు అనేటువంటివి మొదటి కక్షకి, 2వ కక్షకి, 3వ కక్షకి సంబంధించినటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎందుకు ఈ విధంగా 1వ కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి, 2వ కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 3వ కక్షలో 18 ఎలక్ట్రాన్లు మాత్రమే ఎందుకు ఉన్నాయన్న విషయాన్ని ఇక్కడ చూద్దాం. ఇప్పుడు n = 1 లోపల ప్రధాన క్వాంటం సంఖ్యకి సంబంధించినటువంటి సంఖ్యకి సమానంగా ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. కావున n = 1. 1వ కక్ష లోపల s ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. 2వ కక్ష లోపల s ఆర్బిటాల్ మరియు p ఆర్బిటాల్ అనేటువంటివి 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. 3వ కక్ష లోపల s ఆర్బిటాల్, p ఆర్బిటాల్ మరియు d ఆర్బిటాల్ 3 ఆర్బిటాల్స్ అనేటువంటి ఉంటాయి. అదేవిధంగా n = 4 తీసుకుంటే s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, అదేవిధంగా f ఆర్బిటాల్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలుసు s ఆర్బిటాల్ లోపల సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఒకటే ఒక సబ్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉంటుంది. p ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. వాటిని మనం px, py, pzతో సూచించడం జరుగుతుంది. ఇంకా తీసుకున్నట్లయితే d ఆర్బిటాల్ లోపల 5 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. 5 సబ్ ఆర్బిటాల్. ఇక్కడ ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ని నేను ఒక్కొక్క బాక్స్ చేత సూచించడం జరుగుతుంది. s లోపల ఒకటే బాక్స్ తీసుకున్నాను, అంటే ఒకటే సబ్ ఆర్బిటాల్. p లోపల 3 బాక్సులు తీసుకున్నాను, 3 సబ్ ఆర్బిటాల్. d లోపల 5 బాక్సెస్ తీసుకున్నాను, 5 సబ్ ఆర్బిటాల్స్. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అంటే s ఆర్బిటాల్ లోపల గరిష్టంగా ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. అదేవిధంగా p ఆర్బిటాల్ లోపల 3 బాక్సులు అనేటువంటి ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ లోపల 2 ఎలక్ట్రాన్లు. కాబట్టి మొత్తంగా 6 ఎలక్ట్రాన్లు అనేటువంటివి p ఆర్బిటాల్ లోపల ఉండగలవు. అదేవిధంగా d ఆర్బిటాల్ లోపల మొత్తంగా 10 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండగలవు. ఇది ఒక ఆర్బిటాల్ లోపల ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక కర్పరంలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. 2 ఎలక్ట్రాన్లు, 8 ఎలక్ట్రాన్లు, 18 ఎలక్ట్రాన్లు. 1వ కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లు, 2వ కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు, 3వ కక్ష లోపల 18 ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఒక ఆర్బిటాల్లో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లను ఆధారం చేసుకొని ఒక కక్షలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లను నిర్ధారిద్దాం. 1వ కక్ష లోపల s ఆర్బిటాల్ మాత్రమే ఉంది. కావున 1వ కక్షలో గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. 2వ కక్ష లోపల 2 ఆర్బిటాల్స్ అనేటువంటి ఉండడం జరిగింది. s ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు, అదేవిధంగా p ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు. మొత్తంగా 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి 2వ కక్షలో ఉండేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. అదేవిధంగా n = 3. n = 3 అయినప్పుడు 2n² ఫార్ములా ప్రకారం మనకి మొత్తంగా 3వ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 18 ఎలక్ట్రాన్లు. 3వ కక్ష లోపల మనకున్నటువంటి ఆర్బిటాల్స్ s ఆర్బిటాల్, p ఆర్బిటాల్ మరియు d ఆర్బిటాల్. ఇప్పుడు s ఆర్బిటాల్ లోపల గరిష్టంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. p ఆర్బిటాల్లో గరిష్టంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 6 ఎలక్ట్రాన్లు. ఎందుకంటే 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, 3 2 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్. అదేవిధంగా d ఆర్బిటాల్ లోపల ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 10 ఎలక్ట్రాన్లు. సో మొత్తంగా 3వ కక్ష లోపల s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్ అనేటువంటివి 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. కావున 2 + 6 + 10 ఇక్కడ రాస్తున్నాను. 2 + 6 + 10 మొత్తంగా 18 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 4వ కక్షలోకి తీసుకున్నట్లయితే s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్ అండ్ f ఆర్బిటాల్ అనేటువంటిది ఉండడం జరిగింది. f ఆర్బిటాల్ లోపల మనకు 7 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. 7 సబ్ ఆర్బిటాల్స్ అని అంటే ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. సో ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు మొత్తంగా 7 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు మనకి 14 ఎలక్ట్రాన్లు అనేటువంటివి f ఆర్బిటాల్ లోపల
ఉండడం జరుగుతుంది. ఇప్పుడు 4వ కక్షలో ఉండేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యని చెక్ చేసినట్లయితే మనకున్న ఫార్ములా ప్రకారం 2n² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు n ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు 4 4 జా 16, 16 2 జా 32 ఎలక్ట్రాన్, 32 ఎలక్ట్రాన్లు. అంటే 4వ కక్ష లోపల 32 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండాలి. సో అదేవిధంగా మనకు ఆర్బిటాల్లో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లను చెక్ చేసుకున్నట్లయితే 2 + 6 + 10 + 14 వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు మనకి 32 ఎలక్ట్రాన్లు అనేటువంటివి 4వ కక్షలో ఉండడం జరుగుతుంది. ఇది ఒక కక్షలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లు, అదేవిధంగా ఆర్బిటాల్లో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లకి సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.